ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు మాధవి తెలుగు ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేనైతే టెంపుల్కి వెళ్తున్నాను. టెంపుల్కి వెళ్ళాక అక్కడ కూడా నేనైతే వీడియో అనేది షూట్ చేసి పెడతానమాట. ఏ టెంపుల్కి వెళ్తున్నాను ఏంటి అనేది మీరు కూడా చూడండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీలో ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకొచ్చేసి షేర్ కూడా చేయండి, ఓకేనా? ఏ వీడియో పెట్టినా స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి తర్వాత షేర్ చేయండి, లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? కామెంట్ చేయండి ఎలా ఉన్నారో. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇంకా ఫర్దర్ వీడియో వచ్చేసి తీస్తాను, అదేంటో కూడా చూసేయండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే టెంపుల్కి బయలుదేరుతున్నాము. ఇంకా బయలుదేరే ముందు కూడా ఒకసారి మీకు చూపిస్తాను, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాము. టెంపుల్క కూడా నేను వీడియో తీసి చూపిస్తాను, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము. ఓకే ఇంకా ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడే టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. చూడండి, ఇక్కడైతే నేను కొబ్బరికాయ తీసుకున్నాను, కొబ్బరికాయ అయితే కొడుతున్నాను. ఇక్కడ మెయిన్ మనం ఏంటంటే ముందు సాయిబాబా టెంపుల్కి వెళ్ళాము ఫ్రెండ్స్. మేము బాబా టెంపుల్కి లోపలికి వెళ్ళకూడదు, ముందుగానే మనం ఇక్కడ కొబ్బరికాయ కొట్టి అయితే మనం లోపలికి వెళ్ళాలన్నమాట. ముందు ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టి మనం లోపలికి స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడైతే నేను కొబ్బరికాయ కొడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, అయితే నేను ఇప్పుడు కొబ్బరికాయ కొడుతున్నానండి. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి మనం లోపలికి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే సాయిబాబా టెంపుల్లో ఇలాగే చేస్తారు. మనం మామూలుగా అయితే టెంపుల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మన ప్రదక్షిణాలు అవన్నీ చేసి లాస్ట్లో కొబ్బరికాయ కొట్టి వస్తాం కదా. ఇక్కడ ఫస్ట్ టైం స్టార్ట్ అవ్వగానే మనము కొబ్బరికాయ కొట్టాలన్నమాట. కొట్టేసి మనం లోపలికి వెళ్ళిపోవాలి. నేనైతే కొబ్బరికాయ ఇప్పుడే కొడుతున్నాను. నాకు బాబా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మా ఏరియాలో అయితే మా ఊర్లో బాబా టెంపుల్ అనేది లేదు. బట్ నేను హెచ్వైడి వచ్చినప్పుడు నేను తప్పకుండా బాబా టెంపుల్కి అయితే వెళ్తాను కన్ఫామ్గా. మా ఏరియాలో మా ఊర్లో అయితే అసలు బాబా టెంపుల్ అనేదే లేదండి. చూడండి, టెంపుల్ అయితే ఇది. ఫస్ట్ అయితే మనకి ఇక్కడ వినాయక విగ్రహం ఉంటుంది. ఫస్ట్ మనకి స్టార్టింగ్ వచ్చేసి వినాయక విగ్రహం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వినాయక విగ్రహానికి మనం నమస్కరించుకొని లోపలికి అయితే వెళ్ళిపోవాలి. చూడండి, వినాయక విగ్రహం చూడండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఫ్రెండ్స్, టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న నంది విగ్రహం ఉంటుంది. ఇటు సైడు దత్తాత్రేయ స్వామి ఉంటారనమాట. టెంపుల్ వచ్చేసి చాలా పెద్ద టెంపుల్ అండి, చాలా ఫేమస్ టెంపుల్ కూడా. చాలామంది వస్తారు ఇక్కడికి అయితే డైలీ కాదు, వీకెండ్ గురువారం ఇక్కడికి చాలామంది అయితే వస్తారు. ఇంకా ఇక్కడ అన్నదానాలు చేస్తారు. చాలా బాగుంటుంది, ఫేమస్ టెంపుల్. చూడండి, ఇంకా ఇటు సైడ్ దత్తాత్రేయ విగ్రహాలు అయితే ఉన్నాయి. చూడండి, ఇక్కడ నుంచి మనం అయితే ప్రదక్షిణలు చేసి ఒక 3 ప్రదక్షిణలు చేసి లోపలికి అయితే వెళ్ళిపోదాము, ఓకేనా? ఇప్పుడైతే మనం ప్రదక్షిణలు చేసుకుంటాము. ప్రదక్షిణలు చేశాక లోపలికి వెళ్ళేది చూపిస్తాను, ఓకేనా? పెద్దది ఇక్కడ సాయిబాబా ఫోటో అయితే ఉంటుంది. చూడండి, ఇటు సైడ్ అయితే మార్కెట్ అలా ఉంటుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ అండి. నేనైతే లోపలికి వెళ్ళిపోతున్నాను. చూడండి ఒకసారి. ఇప్పుడైతే క్రౌడ్ చాలా తక్కువ మంది ఉన్నారండి. అసలు తర్వాత చాలా మంది అయితే వచ్చేసారు. చూడండి, ఇప్పుడు కొంచెం తక్కువగా ఉన్నారు. నేను బాబా విగ్రహాన్ని కూడా చూపిస్తాను, చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, అది బాబా విగ్రహం అన్నమాట. చాలా బాగుంటుందండి. నాకైతే చాలా ఇష్టం అండి సాయిబాబా అంటే. ఇంకా మనం ఏదైనా మొక్కుకునేటప్పుడు కూడా బట్ మన టెంపుల్కి వెళ్ళాలి అని అన్నా కానీ బాబా ఆశీర్వాదం ఉంటేనే మనం వెళ్తామంట, లేకపోతే వెళ్ళరంట. అది కూడా నాకు మా ఫ్రెండ్ చెప్పేది.
మా ఫ్రెండ్ అయితే ప్రతి గురువారం రోజు నైట్ ప్రతి గురువారం రోజు ఒక్క పొద్దు అయితే ఉంటుంది. అంటే బాబాకి కూడా ఖాళీ కడుపుతో ఒక్క పొద్దు ఉండటం అనేది అలా కూడా ఇష్టం ఉండదంట. అందుకని చెప్పేసి బాబాకి ఎవరైనా ఉపవాసం చేసేవాళ్ళు టిఫిన్ తిని ఉంటారంట. అలా బాబాకి ఖాళీ కడుపుతో ఉండటం కూడా ఇష్టం ఉండదంట. నిజంగా బాబా గ్రేట్ అండి. చూడండి కన్నులకు పండుగై గణుతింపనరుదాయ ఉయ్యాల. చూడండి ఇటు వచ్చేసి జెంట్స్ అండి, అటు వచ్చేసి లేడీస్ అండి. ఇప్పుడైతే క్రౌడ్ అయితే కొంచెం తక్కువ మంది ఉన్నారు. ఇంకా తర్వాత లాస్ట్ కల్లా అసలు ఫుల్ టెంపుల్ మొత్తం అసలు నిండిపోయారండి. చాలా మంది వచ్చేసారండి. నాకు బాబా అంటే చాలా ఇష్టం అనమాట. మా ఏరియాలో అయితే మా ఊరు మా విలేజ్లో అయితే బాబా టెంపుల్ ఉండేది కాదండి. నాకు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా నేనైతే బాబా టెంపుల్కి వీక్లీ డైలీ వెళ్తూ ఉంటాను. నాకు చాలా ఇష్టం. ఇంకా మనం తన దర్శనానికి వెళ్ళాలన్నా కూడా తన అనుమతి ఉంటేనే వెళ్ళడానికి అవుతుంది అని అంటారు. ఇంకా వచ్చేసి బాబా గురించి ఎన్ని చెప్పినా తక్కువే అండి. నైట్ టైం మనం ఉపవాసం ఉండాలన్నా అది బాబాకి ఇష్టం ఉండదంట. అందుకని చెప్పేసి టిఫిన్ తిని ఉపవాసం ఉంటారు. మీకు ఈ విషయం తెలుసో తెలీదో. ఇంకా చెప్పేసి షిరిడి వెళ్ళాలని ఉంది. బట్ ఇంకా అన్నీ కుదిరితే చూడాలండి ఎలా ఉంటుందో. అది కూడా తను రావాలి రప్పించుకోవాలి అని అంటేనే వెళ్తారంట ఎవరైనా. మనకు అలా ఉంటుందో లేదో తెలీదు, మనమైతే అనుకుంటాము. బట్ చూడాలి ఎలా ఉంటుందో. చూడండి అటు సైడ్ జెంట్స్, ఇటు సైడ్ లేడీస్ అండి. ఇంకా వచ్చేసి చాలా బాగుందండి అసలు టెంపుల్ కూడా. అసలు చాలా బాగుంటుందన్నమాట, పెద్ద టెంపుల్. ఇంకా క్రౌడ్ అయితే చాలామంది ఉన్నారు. ఇప్పుడు సిటీలో వచ్చేసి కోవిడ్ కూడా చాలా తక్కువగా ఉందని, అందుకని చెప్పేసి ఇప్పుడు అంతగా ఎవరేం పట్టించుకోవడం లేదు. కోవిడ్ కొంచెం తక్కువగా ఉంది కదా. ఇంకైతే భజన జరుగుతుందండి. లాస్ట్లో బాబాకి హారతి ఇస్తున్నారు. ఇంకా హారతి ఇచ్చిన తర్వాత మనకి ప్రసాదాలు అవన్నీ పంచుతారండి. ఇక్కడ ప్రతి వీకెండ్ చాలా బాగా చేస్తారనమాట. వీకెండ్ అన్నీ ప్రసాదాలు పంచుతారు. బట్ ఇప్పుడు ఏంటంటే కోవిడ్ టైం కదా, అన్ని పార్సిల్ చేసి పంచుతున్నారనమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి క్రౌడ్ ఒక్కసారి నేను చూపిస్తాను. చాలామంది వచ్చేసారు. ఫస్ట్ స్టార్టింగ్ మీరు చూసినప్పుడు ఎంతోమంది లేరు కదా. ఇప్పుడు చూడండి ఒకసారి, అటు సైడ్ జెంట్స్ ఇటు సైడ్ లేడీస్ కదా, అంతమంది అయితే వచ్చేసారంటే చాలామంది వచ్చేసారు. గుడి మొత్తం టెంపుల్ మొత్తం ఆల్మోస్ట్ నిండిపోయిందండి. అసలు మొత్తం నిండిపోయింది అనమాట. చూసేయండి ఒకసారి. ఇంకా మనం టెంపుల్కి వెళ్ళగానే వచ్చేయటం అలా కాకుండా బాబాకి హారతి ఇచ్చే వరకు ఉంటే చాలా మంచిదంట. అందుకని చెప్పేసి నేను కూడా బాబాకి హారతి ఇచ్చిన తర్వాత టెంపుల్ క్లోజ్ అవుతుంది కదా, ఇంకా ప్రసాదాలు అవన్నీ పంచుతారు కదా, అప్పుడు దాకా ఉండేసి అయితే బాబా హారతి తీసుకొని మేమైతే రిటర్న్ అయితే వచ్చేసాము. ఓకేనా. ఇప్పుడైతే బాబాది భజన ఉంటుంది, అది కొంచెం పెడతాను. ఎక్కువ పెడితే కాపీరైట్ వస్తుందేమో, అందుకని కొంచెం పెడతాను. ఇంకా చూసేయండి మీరు. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వచ్చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.